ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. స్వామివారు ఇంతవరకు చెప్పిన ఈ సంభాషణలన్నీ కూడా అంటే క్వశ్చన్లు ఆన్సర్లు స్వామివారు ఇచ్చిన సమాధానాలు అవన్నీ కూడా 1961 నుండి 67 సంవత్సరం ఈ నడిమి కాలంలో జరిగినవి. ఒకసారి కోరికల గదిలో స్వామివారు ఇలా చెప్పారు. స్మరణకి ఏ నామాన్నైనా గ్రహించవచ్చును, అయితే ధ్యానానికి మాత్రం ఏ మూర్తిని ధ్యానిస్తున్నారో ఆ మూర్తి యొక్క మంత్రాన్ని జపించాలి. ధ్యానం ఒకే చోట కూర్చొని చేయాలి. స్థలాన్ని మారుస్తూ ఉండకూడదు. భ్రూమధ్యమందు దృష్టి పెట్టకూడదు. అది అష్టసిద్ధుల్ని సాధించే వారికి మాత్రమే. ముక్కు చివరలో దృష్టి ఉంచడం సరియైన పద్ధతి. ఈశ్వరుడు, బుద్ధుడు మొదలైన ఏ మూర్తిని ధ్యానిస్తున్నారో ఆ మూర్తి చిత్రాన్ని మనస్సులోనే చిత్రించుకోవడం మంచిది. అందువల్ల 15 నిమిషాలైనా మనస్సు నిలుస్తుంది. అలా కాకపోతే ఓం అనే అక్షరాన్ని భగవంతుడని భావించి ధ్యానించాలి. లేకుంటే ఇష్టమూర్తి మంత్రాన్ని భావించి ధ్యానించాలి. జపించే సమయంలో అప్పుడప్పుడు ఆ మూర్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. స్మరణ మరణకాలంలో తోడ్పడుతుంది. ధ్యానం భగవంతుని సాక్షాత్కారానికి సహాయపడుతుంది. వాసనాదులు బలవత్తరమైనవి. శరీరం ప్రాపంచిక భోగాలన్నింటినీ అనుభవించి ఉండడం చేత ఆ వాసనలను విడిచిపెట్టేందుకు, మరచిపోయేందుకు చాలా ప్రయత్నం చేయాలి. అందుకేది దారి అంటారా? కొలనులోని నిలువ నీటిపైన ప్రవాహం వడిగా వస్తే ఆ నిలువ నీరంతా కొట్టుకొని పోయి శుద్ధమైన నీరు నిలుస్తుంది. అలాగే నిరంతర నామస్మరణ అనే ప్రవాహం సరస్సు నీరనే వాసనాదుల మీద వడిగా ప్రవహిస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది. నిదానంగా ప్రవహిస్తూ వస్తే నిలువ నీరు ఏ విధంగా శుద్ధమవుతుంది? ఆశ్రమాలలో గృహస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి మధ్యలో వానప్రస్థాశ్రమాన్ని ఏర్పరిచి ఉండడం ఎందుకోసం? గృహస్థాశ్రమంలోని భోగవాసనలను పోగొట్టుకోవడం కోసం. దగ్గరే ఉంటున్న జితేంద్రియులుగా ఉండడం అలవాటు చేసుకోవడం కోసం. పెరుగుకు ఉపయోగించే చట్టిని అంటే కుండని ఎంత బాగా తోమి కడిగినా అందులో పాలు పోస్తే పెరుగైపోతుంది. కొంతకాలం ఏది పోయకుండా కుండను ఖాళీగా ఉంచితే ఆ మీదట ఏది కావలసినా పోసి ఉంచుకోవచ్చును. అప్పుడు కన్నమ్మ అడిగారు, స్వామి, యోగ్యులైన వారు గృహాశ్రమం నుండియే సన్యాసానికి వెళ్ళిపోవచ్చును కదా? అప్పుడు స్వామి అన్నారు, అది ఎట్లు? ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్న వాళ్ళు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ టికెట్లు తీసుకున్న వాళ్ళు అందరూ రైల్లో కూర్చొని ఉంటారు. ఫస్ట్ క్లాస్ వారు మధ్యలో ఉండే స్టేషన్లు వద్దని విడిచిపెట్టి ఆ పక్కకి దూకిపోవడం సాధ్యమా? ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క స్టేషన్ని దాటే పోవాలి. అట్లే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆశ్రమాన్ని క్రమంగా దాటే తీరాలి. గడిచిపోయిన దానిని కానీ, శరీర మనస్సుల కష్టాలను గూర్చి గాని యోచించవద్దు. ఆత్మను గూర్చి మాత్రమే యోచించండి. చదువుకునే వాళ్ళు సంవత్సరం అంతా చక్కగా చదివిన మీదట కదా పరీక్షలలో దాని ఫలితాంశం తెలుస్తుంది. మధ్య మధ్యలో దానిని తెలుసుకోవడం సాధ్యమా? అప్పుడు కన్నమ్మన్నారు, వాళ్ళు శ్రద్ధగా చదవాలి కదా స్వామి. అవునవును, బాగా చదవాలి. ఏ కాలేజీలో చదివి పాస్ అయినా ఈ కాలేజీలో అంటే తమను చూపించుకొని పాసు కావాలి. మంచి ప్రవర్తన లేకపోతే అది పాస్ అయినట్లు లెక్క కాదు. పోనీ పాస్ కాకపోయినా అటెండెన్స్ అయినా సరిగా ఉండాలి, అంటే వచ్చిపోతూ ఉండాలి అంటారు స్వామివారు. స్వామి,
ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ చేసేయాలని అనిపిస్తుంది. అయితే ఊరికి పోయిన కొద్ది రోజుల్లోనే యథాప్రకారంగా అయిపోతాం. అదెందుకో తెలుసా? బ్యాటరీలోనున్న సెల్స్‌ని బయటికి తీసేస్తున్నారు. అందుచేతనే శక్తి తగ్గుముఖం పట్టేస్తుంది. అలా అయినప్పుడల్లా మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకొని మళ్ళీ నింపి పంపిస్తాను. అప్పుడు కన్నమ్మ అనింది, స్వామి, ముగిసిపోవడం అనేదే లేకుండా ఎల్లప్పుడూ ఉండేలాగా నింపి ఉంచరాదా? తమరు అలా ఎందుకు చేయకూడదు? అప్పుడన్నారు, అది తనంతట తానే అలాగవుతుంది. వేగం ఎక్కువైతే కరెంటు తనంతట తానే ఉత్పత్తి అవుతుంది. నింపవలసింది లేదు, తగ్గిపోయేది లేదు. ఏదో చెప్పి కళ్ళు తుడిచి పంపిస్తున్నానని అనుకోవద్దు. ఆధ్యాత్మికంలో ఉన్న వారికి నేను దారి చూపిస్తూనే ఉంటాను. యాస్తికులు, ఆస్తికులు అని 2 రకాల మనుష్యులు ఉంటారు. యాస్తికులు పుట్టుకతోనే సాధన, భజన మొదలైన వాటిలో ఆసక్తి కలిగి ఉంటారు. ఆస్తికులు అప్పుడప్పుడు అవి చేస్తారు. ఈ 2 రకాల గుంపుల వారితోనే మనకి పని. నాస్తికులను వీరి మధ్యలో పెట్టి వారు కూడా మంచిని నేర్చుకునేటట్లు చేస్తాం. ముళ్ళ మాదిరిగా వారిని మా మధ్యలో పెట్టి ఎందుకు శ్రమ పెడుతున్నారు? వారు లేకుంటే మేము శాంతిగా ఉండవచ్చు కదా అని మీరు అడగవచ్చును. అయితే అసలు విషయం ఏమిటో తెలుసా? వారు తమ నడతను సరిదిద్దుకుంటారేమో అని వారిని మీ మధ్య పెట్టాం. వారలా సరిదిద్దుకోకపోతే మీరు చేసే ఇంత అంత పాపాలను వారు పంచుకుంటారు. అందుకోసం వాళ్ళని పెట్టడం. సర్వమును బ్రహ్మమని భావించాలి. అది సాధ్యమయ్యేలాగా లేదు కదా స్వామి. అభ్యాసం చేయండి. అన్నీ స్వామి, సమస్తము తమరే, అంతా మీలోనే ఉంది అని భావించవచ్చును కదా. సరే, అలాగే చేయండి. కాలు జారితే దెబ్బ, నాలుక జారితే నరకం, తెలిసిందా? నాలుకను జాగ్రత్తగా ఉపయోగించండి అన్నారు స్వామివారు. 1967 ఫిబ్రవరి 12వ తేదీన స్వామి మమ్మల్ని కోరికలు చెప్పేందుకు పిలిచారు. మేమంతా కలిసి 5-6 ఉన్నాం. ఎప్పుడూ అందరినీ వేరువేరుగా పిలిచి మెట్లు ఎక్కి వెళ్లే రూములో మాటలాడించేవారు. ఆ రోజు అలా చేయలేదు. అందరినీ ఒకసారి చూసి ఇలా చెప్పారు, మిమ్మల్ని వేరువేరుగా ఎందుకు మాట్లాడించాలి? మీకు ఎవరికీ కోరికలు లేవు కదా. అందరూ ఆధ్యాత్మికాన్ని ఆశించేవారు. అందరూ కలిసి కూర్చోండి అంటూ స్వామి సింహాసనం మీద కూర్చున్నారు. మేమంతా చుట్టూ కూర్చున్నాం. అనంతపురంలో వకీలైన శ్రీ చిదంబరంబయ్య గారి భార్య కూడా మాతో ఉన్నారు. చూడండి, ఇక మీద కోరికకు కూర్చోవడం మానేసేయండి. ఎందుకంటే నేను ఉదయం మాటలాడిస్తే సాయంకాలం దాకా సంతోషం ఉంటుంది. సాయంకాలం మాటలాడిస్తే మరునాటి ఉదయం దాకా సంతోషంగా ఉంటుంది. అంతే. శాశ్వతంగా సంతోషం ఉంటుందా? లేదు. అందుచేత మీరు శాశ్వత సంతోషాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. మీరున్న చోటే నన్ను దర్శించేటట్లు కావాలి. ఇంటర్వ్యూ కాదు, ఇన్నర్వ్యూ అంతర్దృష్టిని పొందండి. అప్పుడు కన్నమ్మన్నారు, ఎట్లు స్వామి, మేము ఎంత స్మరించినా మీరు దర్శనం ఇవ్వడం లేదు. అలా కాదు, మీరేదైనా చింతలో మునిగి ఉన్నప్పుడు ఎదురుగా ఎవరొచ్చారు, ఎవరు పోయారు, ఏమైంది అనేది ఏదీ తెలియకుండా మైమరచిపోతారు కదా. అట్లు నా చింతలో మీరు మైమరచిపోతే నేను మీ దగ్గరే ఉండేది మీకు కనిపిస్తుంది. అనవసరమైన పనులను తక్కువ చేసుకుంటే భగవంతుని యందు ఎక్కువగా మనస్సును నిలపవచ్చును. ఇప్పుడు చూడు, కడుపు నింపుకోవడానికి ఒక అన్నం సాంబారు చాలు. అయితే జిహ్వజాపల్యం కోసం కూర, వడపప్పు, అది ఇది అన్ని రకాలుగా చేసుకుంటారు. వ్యవహారాలు కూడా అట్లే. అవసరమైన దానిని తప్ప అధికంగా అంటించుకుంటే మనస్సు చంచలమై భగవంతుని యందు నిలపడం కష్టమవుతుంది. దేహాన్ని పోషించుకునేందుకు 2 సార్లు భోజనం చెయ్యమని భగవంతుడు చెప్తాడే కానీ ఎల్లప్పుడూ తింటూనే ఉండండని చెప్పలేదు. మితంగా తిని భగవన్నామ స్మరణలో కాలం గడపండని అన్నాడు. ఇప్పటి వాళ్ళకో సమయం లేదు, సందర్భం లేదు, తింటూ ఉండడమే పని. ఇటువంటి వారికి దేవుని యందు మనస్సు ఎట్లా నిలుస్తుంది? మూర్ఖత్వం లేని మగవారు, మొండితనం లేని ఆడవారు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఒక్కరిని చూపించు. అప్పుడు కన్నమ్మన్నారు, వారినెందుకట్లా ఉంచారు స్వామి? అందరినీ సద్గుణవంతులుగా చెయ్యరాదా? సద్గుణవంతులకు ప్రపంచంలో ఏం పని? వారిని నేను మృంగివేస్తాను, లేక ఆభరణంగా ధరిస్తాను. స్వామి, అట్లయితే మేము మంచివాళ్ళం కాదు, దుష్టులం అన్నట్లయింది. కాదు కాదు, కొన్ని దోషాల వల్ల ప్రపంచానికి వచ్చి ఉన్నారు. ఆభరణం చక్కగా ఉంటే ధరిస్తారు.
కొంచెం పాడైతే కంసాలి వద్ద రిపేరీకి ఇస్తారు. ఆ విధంగా ఈ కంసాలి వద్దకు రిపేరు కోసం వచ్చి ఉన్నారు. రిపేర్ అయిన తర్వాత ధరించడానికి యోగ్యులవుతారు. ఇట్లే ఇంకెన్ని రోజులు ఉండడం? వయస్సు గడిచిపోతూనే ఉంటుంది. పనులున్నా వాటిని ప్రక్కకు పెట్టి మనస్సును పరమాత్మనిలో లీనం చేసేందుకు ప్రయత్నించాలి. లగ్నం అంటే ఏమిటో తెలుసా? కలియడం. నా మనస్సు పరమాత్మలో లగ్నం కాలేదంటే చేరలేదు, కలియలేదు అర్థం. జపధ్యానాదులు, నామస్మరణ, సత్సంగం మొదలైనవి చెయ్యాలని మీకు ఎందుకు చెప్తానో తెలుసా? ఇప్పుడు చూడండి, ఒక పెళ్లి కావాలంటే లగ్నపత్రిక, పందిరి, మంగళవాద్యాలు, బంధుమిత్రుల సమక్షంలో దారపోయడం ఇదంతా ఎందుకు చేస్తారు? ఊరికే స్త్రీ పురుషులను పిలిచి మాంగళ్యం కట్టించి వేయచ్చు కదా. ఎందుకంటే 10 మంది ఎదుట పెళ్లి చేస్తే ముందు ముందు మగవాడన్నవాడు ఈమె నా భార్య కాదు అంటే ఆ పెళ్లికి వచ్చిండిన వాళ్ళంతా కాదు కాదు, ఈమె నిజంగా ఇతని భార్య, ఇతని ఆస్తికి తప్పనిసరిగా హక్కుదారురాలు అని సాక్ష్యం చెప్తారు. అట్లే నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే ముందు ముందు మీరు భగవంతుని న్యాయాలయానికి ఎదురుగా నిలిచినప్పుడు అక్కడ పరమాత్ముడు వీరు నా ఆస్తికి హక్కుదారులా అని అడిగినప్పుడు ఋషులు, మునులు, దేవతలు అవును అవును వీరు నీ ఆస్తికి హక్కుదారులు అని సాక్ష్యం చెప్తారు. అందుకే మీ ప్రతిదినం జప తప స్మరణాదులు చెయ్యాలని చెప్తున్నాను అని స్వామివారు మా కేసి చూసి నవ్వుతూ, సుబ్బమ్మ, నీ భర్త ఎప్పుడైనా నిన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఇటువంటి విషయాలు చెప్పి ఉన్నారా? లేదు స్వామి. చూడు, అందుకే నేను ఇదంతా మీకు చెప్పడం. స్వామి విభూది సృష్టించి మా అందరికీ నుసుటిన పెట్టారు. సమావేశం ముగిసిందనడానికి సూచనగా లేచి నిలబడ్డారు. మేము వారి పాదాలకు మ్రొక్కుకొని వెళ్ళిపోయాము. అపుత్రస్య గతిర్నాస్తి అని ద్వాపరయుగంలోని రాజులకు చెప్పబడింది. రాజులకు సంతానం లేకపోతే రాజ్యపాలనకు సమర్థుడైన ప్రభు ఉండడు. అందువల్ల రాజ్యం అరాజకమైపోతుంది. కానీ పిల్లలుండగానే సరిపోదు. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు, కానీ అతనికి అంత్యక్రియలు చేసేందుకు ఒక్కడు కూడా బ్రతికి ఉండలేదు. పుట్టపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు వచ్చి దేవుని సేవించి మంచి పనులు చేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుంది. కుమారులు 4 రకాలు. 1 న్యాసపుత్రుడు, అంటే ఏదో ఒక కారణం చేత మన కుమారుణ్ణి కొంతకాలం పాటు వేరొకరి ఇంటిలో ఉంకువుగా పెట్టి ఉంచితే తల్లిదండ్రులు తమ కుమారుని సామీప్యాన్ని అనుభవించలేరు. 2 రుణభోక్త, గత జన్మలో ఎవరి నుండైనా చాలా ధనము గుంజుకొని ఉండినట్లయితే, సేవ చేయించుకొని ఉండినట్లయితే వారు మనకు పిల్లలై పుట్టి మన చేత తమ కొరకై డబ్బు ఖర్చు చేయించుకొని కష్టపెడతారు. వీరు రుణభోక్తులు. 3 రుణదాత, వెనుకటి జన్మలో మనము ఎవరి కోసమైనా చాలా ఖర్చు చేసి కష్టాలు పడినట్లయితే వారు ఈ జన్మలో మనకు పిల్లలై పుట్టి మన కోసం డబ్బు ఖర్చు చేసి మన కష్టాలలో సహాయంగా నిలబడతారు. వీరు రుణదాతలు. 4 ఉపేక్షులు, ఏ కర్మము లేకుండా స్వేచ్ఛగా పుట్టి ప్రపంచ కళ్యాణానికి పాటుపడేవారే ఉపేక్షులు అని ఈ విధంగా స్వామివారు బోధించారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.